క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ప్రభు నీతో వాక్యము ద్వారా, మెల్లనైన స్వరము ద్వారా, కరపత్రిక ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతారని తెలుసా? కొన్నిసార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా మాట్లాడతారు. మనం ప్రభువుతో అత్యంత సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు మాటలను మనం స్పష్టంగా వినవచ్చు. మన జీవితంలో మనం ఏ పనినైనా చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ప్రభు పాదాల చెంత దాన్ని ఉంచి మనం ప్రార్థించాలి. తరువాత ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఆయన మాటకు లోబడి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించినప్పుడు తప్పకుండా ప్రభు చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. కనుక వ్యర్థమైన విషయాలపైన మనస్సు ఉంచక, వ్యర్థమైన మాటలు మాట్లాడక, ప్రభు నీతో ఏం చెబుతున్నారో గమనించి ఆయన చెప్పినట్లుగా చేయుటకు ప్రయత్నించు. మౌనముగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు. అప్పుడే ప్రభు నీకు తన ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. అప్పుడే మన జీవితం, మన బ్రతుకు మారిపోతుంది.